పురాణ కథల పట్ల భక్తిని పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదాలు. అగ్ని పురాణము. శివపూజలో ముందుగా సద్యోజాతం, తత్పురుషం, వామదేవం, అఘోరం, ఈశానం అనే పేర్లతో వెలిగే పంచముఖాలు గల పరమశివునికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అనే పంచామృతాలతో శుద్ధ జలాలతో అభిషేకం కావించాడు మేధాతిథి. ఫలాలు నివేదన చేసి కర్పూర హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు కావించి సాష్టాంగ నమస్కారాలు కావించారు. తీర్థం కళ్ళకద్దుకుని త్రాగి తన కాళ్లకు నమస్కరించిన అరుంధతిని అఖండ సౌభాగ్యవతివై వర్ధిల్లగలవు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించాడు మేధాతిథి. సరిగ్గా ఆ సమయంలోనే మునివర్య అంటూ ఎవరో పిలుస్తుండటం వినిపించి ఎవరు అని అడుగుతూ బయటకు వెళ్ళాడు మేధాతిథి. గుమ్మం దగ్గర నిలిచి ఉన్న వశిష్ఠ మహర్షిని చూసి సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. దయచేయండి వశిష్ఠముని, మీరిలా రావడం నా భావ్యంగా భావిస్తున్నాను అన్నాడు మేధాతిథి. కార్యార్థినై ఇటు రావడం జరిగింది. ఈ చంద్రభాగా నదీ తీర ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని కొంతకాలం ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అందుకే అనువైన ప్రదేశం కోసం చూస్తున్నాను అంటూ తను వచ్చిన కారణం చెప్పాడు వశిష్ఠుడు కూర్చుంటూ. అప్పటికి వశిష్ఠుడు వివాహితుడు కాలేదు. ఆ విషయం తెలిసిన మేధాతిథికి తన కుమార్తెకు అతను తగినవాడని తోచింది. వశిష్ఠ మహర్షి, మీరు జ్ఞానమూర్తులు, మిత్ర వరుణుల తేజాల నుండి జనించినవారు, తపోధనులు. నా ఇంటికి అతిథిగా వచ్చేసిన మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నందుకు అన్యథా భావించకండి. ఈమె అగ్నిదేవుని కుమార్తె. నా సొంత పుత్రికలా పెంచుకున్నాను. సర్వసులక్షణ సమన్విత, సుశీల అయిన ఈ కన్యను మీ పత్నిగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. చెబుతున్న సూత మహర్షి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మహర్షి, వశిష్ఠ మహర్షి బ్రహ్మమానస పుత్రుడు కదా, దక్షుని కుమార్తెను వివాహం చేసుకున్నవాడు. ఆయనను మేధాతిథి మిత్రావరుణుల తేజం నుండి జనించిన వాడనటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అందుకు కారణం ఏమిటి అని ప్రశ్నించారు వింటున్న వారిలో కొందరు. అందుకు కారణం ఉన్నది. ఆశ్చర్యజనకము ఆసక్తిదాయకము అయిన ఆ వృత్తాంతాన్ని తెలుపుతాను, సావధానులై వినండి అంటూ చెప్పటం కొనసాగించాడు సూత మహర్షి. నిమి వృత్తాంతము. భూలోకంలో సూర్యుని వంశపురాజు నిమి పాలన చేస్తున్న కాలం. ఇక్ష్వాకుని కుమారులలో ఒకడైన నిమి తన రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తున్నాడు. దేవీ భక్తుడు, అనేక యజ్ఞయాగాలు నిర్వర్తించినవాడు. ఇక్ష్వాకులకు కులగురువైన వశిష్ఠుడు నిమి కావించే యజ్ఞయాగాలను సక్రమంగా జరిపించేవాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి, బ్రహ్మమానసపుత్రుడు. దక్షుని కుమార్తె ఊర్జను వివాహం చేసుకుని 7 పుత్రికలను పొంది 7 పుత్రులను పొంది గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూనే నిమికి కులగురువుగా తగిన సలహాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు నిమి వర్తమానం పంపడంతో ఆయన సభామందిరానికి వచ్చాడు వశిష్ఠుడు. ఆయనకు నమస్కరించి ఉచితాసనంపై కూర్చుండజేశాడు నిమి. గురువర్య, ఈ మధ్య మీరు కార్యాంతరాల వల్ల ఇటు రావడం లేదు. నేను 5000 సంవత్సరాల పరిమితి గల దేవీ మహాయజ్ఞాన్ని చేయ సంకల్పించాను. గౌతమాది ఋషులందరికీ వర్తమానాలు కూడా పంపించాను ఈ యజ్ఞంలో పాల్గొనడానికి. మీ ఆధ్వర్యంలో ఈ యజ్ఞం జయప్రదంగా జరగాలని ఆశిస్తున్నాను. ఈ విషయం మీకు తెలియజేయడానికే ఈ విధంగా వర్తమానం పంపించాను అంటూ విషయం తెలియజేశాడు. రాజా, నేను ప్రయాగలో సత్రయాగం నిర్వహించడానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు దేవేంద్రుడు అక్కడే దేవి యజ్ఞం ప్రారంభించబోతున్నాడు. దానికి ఆధ్వర్యం వహించే బాధ్యత స్వీకరించాను. అందుచేత ఇప్పుడు అక్కడకు వెళుతూ దారిలో నీ వర్తమానం అందడంతో ఇలా వచ్చాను. ముందుగా మాట ఇచ్చినందువల్ల దేవేంద్రుని యాగ నిర్వహణకు వెళ్ళక తప్పదు. నీవు నేను తిరిగి వచ్చే వరకు వేచి ఉండవలసింది అని చెప్పి మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు వశిష్ఠుడు.
కొంతసేపు దీర్ఘాలోచన చేసి తాను అనుకున్న సమయానికే యజ్ఞం ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు నిమి. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. రేపు అందరూ యజ్ఞభూమికి చేరుకుంటున్నారు. సంకల్పించిన దేవీ యజ్ఞాన్ని వాయిదా వేయడం ఉచితం కాదు. గౌతమ మహర్షి ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహింపబడుతుంది అంటూ అప్పుడే అక్కడకు చేరుకున్న గౌతమ మహర్షిని ఆ బాధ్యత స్వీకరించమని ప్రార్థించాడు నిమి. గౌతముడు అంగీకరించడంతో అనుకున్న శుభముహూర్తాన ప్రారంభమై దేవీ యజ్ఞం సక్రమంగా జరిగిపోసాగింది. నిమి సంతృప్తిగా దేవీమాతను ధ్యానిస్తూ యజ్ఞదీక్షితుడైనాడు. కాలం గడిచిపోసాగింది. దేవేంద్రుని యజ్ఞం పూర్తి చేసి నిమిని చూడవచ్చాడు వశిష్ఠుడు. నిమి తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మంచి ముహూర్తం చూసి అతని చేత యజ్ఞం ప్రారంభింపజేయాలి అనుకుంటూ వచ్చిన ఆయనకు గౌతముని ఆధ్వర్యంలో యజ్ఞాన్ని నిర్వర్తించారన్న వార్త ఆగ్రహాన్ని కలిగించింది. నా రాక కోసం వేచి ఉండకుండా ఇతరులతో యజ్ఞాన్ని నిర్వర్తింపజేస్తాడా నిమి? ఎంత వినయంగా ప్రవర్తించాడు అనుకుంటూ రాజప్రసాదాన్ని సమీపించాడు. ఆ సమయంలో యజ్ఞానంతరం అలసి ఉన్న నిమి అంతఃపురంలో నిద్రిస్తుండటంతో భటులు వశిష్ఠుని రాక గురించి ఆయనకు తెలపకుండానే వశిష్ఠుని వేచి ఉండమని కోరారు. కొంతసేపు వేచి ఉండి నిమి రాకపోవడంతో వశిష్ఠునిలో ఆగ్రహావేశాలు పొంగి వచ్చాయి. నిమి నిర్లక్ష్య వైఖరి క్షమించరానిది, అందుకు శిక్ష అనుభవించవలసిందే అంటూ కమండలంలోని నీరు చేతిలోకి తీసుకుని అమర్యాద వర్తనంతో గురువును అవమానించిన నిమి దేహాన్ని కోల్పోయి విదేహుడై అలమటించుగాక అంటూ శపించివేశాడు. అక్కడ అంతఃపురంలో నిద్రాభంగమై దిగ్గున లేచాడు నిమి. వశిష్ఠుని శాపం వల్ల దేహం కోల్పోయిన ఆయన ఆత్మ తనను అకారణంగా శపించిన వశిష్ఠును కూడా విదేహుడు కాగలడని శపించివేసింది. క్రోధాన్ని అదుపు చేయలేక ఆ విధంగా ఒకరికొకరు శాపమిచ్చుకుని దేహాలు కోల్పోయినారు వశిష్ఠుడు నిమి. నిమి ఆత్మ దేవీమాతను ధ్యానిస్తూ శరణు వేడింది. నిమి కావించిన మహాయజ్ఞానికి ప్రసన్నురాడైన దేవీమాత కరుణించి ప్రత్యక్షమైంది. ఏం కావాలో కోరుకోమన్నది. ఆ తల్లికి శాపం వల్ల దేహాన్ని కోల్పోయిన నిమి ఆత్మ ఈ విధంగా విన్నవించుకుంది. హే జగన్మాత, దేహాన్ని కోల్పోయిన నాకు సర్వజీవుల దేహాలలో స్థానం కల్పించు. ఆ పైన శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించు. నీవు ఘటనాఘటన సమర్థురాలవు. నా కోరిక తీర్చి కృతార్థుడిని కావించు అని. ఆ కోరిక విని మందహాసం చేసింది జగన్మాత. వత్స, నీవు కోరినట్లే నీకు నరులు పశుపక్ష్యాదుల దేహాలలో స్థానం కల్పిస్తున్నాను. నిమిష రూపంలో వారి నేత్రాలలో ఉండి రెప్పపాటుకు కారణం కాగలవు. నీ మూలంగా భూలోకవాసులు నిమిషులు అనగా రెప్పపాటు కలవారుగా ఇకపై జీవించగలరు. నీవు విమలమైన జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని పొందేలా అనుగ్రహిస్తున్నాను అంటూ వరాలు ప్రసాదించి అంతర్ధానమైంది జగన్మాత. నిమి భూలోకవాసుల నేత్రాలను చేరి వారిని నిమిషులను కావించాడు. అంతవరకు దేవతలలాగే అనిమిషులు అనగా రెప్పపాటు లేనివారుగా ఉండిన మానవులు దేవీమాత వరం వల్ల రెప్పపాటు కలవారైనారు. ఆ విధంగా స్వర్గ మర్త్యవాసులలో అంతరం ఏర్పడింది. చెప్పటం ఆపి రవళి వైపు చూశారు రంగాచారి గారు. మనం రెప్పపాటు వేస్తూనే ఉంటాం అసంకల్పితంగా. అందుకు కారణమేమిటో, ఆ విధంగా బ్రహ్మ సృష్టించిన మానవ దేహాలలో మార్పు దేవీమాత కలిగించడానికి పరిస్థితులు ఎట్లా ఎదురైనాయో తలుచుకుంటే ఎంతో అద్భుతంగా నమ్మశక్యం కానట్లు అనిపిస్తున్నది కదూ నీకు అడిగారు. నిజమే, కళ్ళు రెప్పవేయడానికి ఆ రెప్పలలో ఉండే కండరాలు, వాటికి సంబంధించిన నరాలు మాత్రమే కారణమని తెలుసు నాకు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన వృత్తాంతం వింటే దేవీమాత ఆ విధంగా కావించటం మనకు గొప్ప వరంగానే భావిస్తున్నాను. స్వర్గంలో భూలోకంలో లాగా ఉండదు కదా వాతావరణం. కృతయుగంలో భూలోకంలో వాతావరణం కాలుష్యం లేకపోవడం వల్ల అప్పుడు జీవన ప్రమాణం వేల సంవత్సరాలలో ఉండేదని చెప్పబడింది కదా. అప్పుడు రెప్పపాటు లేకపోయినా ఇబ్బంది ఉండకపోవచ్చును. కానీ పోను పోను వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని, కాలుష్యం అధికమవుతుందని గ్రహించే మానవుల క్షేమం కోరి అమ్మవారు ఆ విధంగా చేసి ఉండాలి. నిజానికి బ్లింకింగ్ అనగా
అనగా రెప్పపాటు వల్లే కళ్ళు తేమగా ఉండి ఎండిపోకుండా ఉండడం, దుమ్ము మొదలైనవి కండలో పడకుండా కాపాడబడటం జరుగుతున్నది. అందుకే రెప్పపాటును ఏర్పరిచిన దేవీమాతకు మనం కృతజ్ఞులమై ఉండాలి అని తన అభిప్రాయం తెలియజెప్పింది రవళి. చక్కగా చెప్పావు. అసందర్భంగా కట్టుకథలా ఉంది అనుకునేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్లకు నీవు చెప్పిన వివరణ వల్ల పురాణాలలో చెప్పబడ్డ ఉదంతాలకు ఎంతో అర్థం, ప్రయోజనం ఉంటాయని గ్రహింపు కలుగుతుంది. ఆగ్రహావేశాలకు ఆ కాలంలో ఋషులు, రాజులు కూడా కొన్ని సందర్భాలలో లోనవడం, అప్పుడు సంభవించే పరిస్థితులను భగవంతుడు అందరికీ మంచి జరిగేలా సవరిస్తుండటం జరుగుతూనే ఉండేది. సరే, ఇక తర్వాతి విషయాల గురించి సూత మహర్షి ఏం చెప్పాడో విను అంటూ చెప్పసాగారు రంగాచారి గారు. శౌనకాది మునులారా, నిమి అనంతరం అతని కుమారుడు మిథులుడు మిథిలా నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. నిమి విదేహుడు కావడం వల్ల అతని వంశస్థులు విదేహులని పిలువబడ్డారు. ఆ వంశంలో జన్మించిన వాడే సీతాదేవి తండ్రి అయిన జనకుడు అంటూ నిమి వృత్తాంతం వినిపించిన అనంతరం వశిష్ఠుని గూర్చి చెప్పసాగాడు సూత మహర్షి. దేహాన్ని కోల్పోయిన వశిష్ఠుని ఆత్మ బ్రహ్మదేవుని దర్శించి తనకు తిరిగి దేహాన్ని ప్రసాదించమని ప్రార్థించింది. తన మానసపుత్రుని పరిస్థితికి జాలి కలిగింది బ్రహ్మదేవునికి. పుత్ర, క్షణికావేశం నుండి జనించే ఆగ్రహం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో గ్రహించావా? నిమి ఆ కార్యం చేయలేదు. తాను తలపెట్టిన దేవి యజ్ఞాన్ని నీ కోసం నిలిపి ఉంచకుండా నీతో సముడైన గౌతముని ఆధ్వర్యంలో నిర్వర్తించటం అనుచితం కాదు. అందుకే దేవీమాత కృపకు పాత్రుడై నీ శాపం వల్ల దేహాన్ని కోల్పోయినా సర్వజీవుల దేహాలలో స్థానాన్ని పొందగలిగాడు. మరణానంతరం ఆత్మ ఆ దేహాన్ని వదిలి మరో శరీరధారణ కావించవలసిన ప్రకృతి నియమానికి విరుద్ధమైన శాపాన్నిచ్చినందుకు నీకు అదే పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. అర్థాంతరంగా దేహాన్ని కోల్పోయిన నీకు తిరిగి అదే దేహాన్ని ప్రసాదించి నిమి శాపాన్ని వ్యర్థం కావించడం సాధ్యం కాదు. అయినా నీకు మరో మార్గాన్ని సూచిస్తాను. ప్రస్తుతం నీవు కొంతకాలం మిత్రావరుణుల తేజాన్ని ఆశ్రయించి ఉండు. వారి ద్వారా నీకు తిరిగి మరొక దేహం సంప్రాప్తమవుతుంది అంటూ ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుని ఆత్మ మిత్రవరుణులను చేరి వారి తేజంలో విలీనమైంది. ద్వాదశాదిత్యులు. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రూపంతో వెలుగొందుతూ 12 రూపాలలో సంచరిస్తుంటాడు. ఆ 12 రూపాలు ద్వాదశాదిత్యులుగా వేదాలలో వర్ణించబడ్డాయి. ఆ రూపాలలో ప్రత్యేకమైన ఫలాలు భూలోకవాసులకు అనుగ్రహిస్తూ ఉంటాడు సూర్యుడు. త్రిమూర్త్యాంతకుడైన సూర్యుడు ద్వాదశాదిత్యులుగా వెలుగుతున్నాడు. ఆ ద్వాదశ ఆదిత్యుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది, చైత్రమాసంలో విష్ణువుగా పిలువబడుతూ శత్రునాశనకారిగా పూజింపబడుతుంటాడు. 2, వైశాఖ మాసంలో ఆర్యముడుగా పిలువబడుతూ కృపావీక్షణాలతో సంరక్షిస్తూ ఉంటాడు. 3, జ్యేష్ఠమాసంలో వివస్వంతుడుగా ప్రాణులలో జీర్ణక్రియకు దోహదకారి అయి పూజింపబడుతుంటాడు. 4, ఆషాఢమాసంలో అంశుమంతుడుగా ప్రాణుల శ్వాసకు ఆధారభూతుడవుతుంటాడు. 5, శ్రావణ మాసంలో పర్జన్యుడుగా మేఘకారకుడవుతాడు. 6, భాద్రపద మాసంలో వరుణునిగా జలాలను ప్రసాదిస్తుంటాడు. 7, ఆశ్వయుజ మాసంలో ఇంద్రునిగా పిలువబడుతూ దుష్టశక్తులను అంతం కావిస్తుంటాడు. 8, కార్తీక మాసంలో తాతగా భూత సృష్టి కావించే ప్రజాపతిగా కలువబడుతుంటాడు. 9, మార్గశిర మాసంలో మిత్రుడుగా లోకోపకారి జీవులలో చైతన్యాన్ని ప్రసాదించే మూర్తిగా పూజింపబడుతుంటాడు. 10, పుష్యమాసంలో పూష అనే పేరుతో ప్రాణులకు పుష్టినిచ్చే ఆహారాన్ని ప్రదానం కావిస్తుంటాడు. 11, మాఘమాసంలో భగుడుగా శరీరాంతర్గత అవయవాలను పరిరక్షిస్తుంటాడు. 12, ఫాల్గుణ మాసంలో స్పష్టగా ఓషధీతరులత పోషకుడుగా వాటిని వృద్ధి పొందిస్తుంటాడు. ఈ విధంగా సూర్యుని అంశావతారాలుగా విలసిల్లే ద్వాదశాదిత్యులు లోకోపకారకులు దేహధారణకు పుష్టిని ప్రసాదించి పోషించే ఆ 12 మందిలో
మిత్ర, వరుణులు అనే వారి తేజంలో విలీనమై వశిష్ఠుని ఆత్మ తిరిగి దేహధారణ కోసం ఎదురు చూడసాగింది. ఆ నిరీక్షణ ఫలించిందన్నట్లుగా ఒకరోజు నందనవనంలో విహరిస్తున్న దేవకాంత ఊర్వశిని అటుగా వచ్చిన మిత్రావరుణుల దృష్టి ఊర్వశిపై లగ్నమైంది. ఇద్దరిని మోహవశులను కావించింది ఆమె సౌందర్యం.